వారెవ్వా! అయ్యప్ప సాముల భిక్షల కొండెంగ అతిథి. ఎవలో గాని అప్పడాలు మంచిగా గాల్చినట్టున్నారు. ముద్దుగా కూసోని కర్రకర్రలాడిస్తున్నది దౌడకేసి. భిక్షకు పిలిచిన సామింటోళ్ళు భిక్షకచ్చిన స్వాములకు తీరొక్క తీల్ర వంటకాలు వడ్డిస్తున్నా అప్పడాన్నిడిచిపెట్టలే కొండెంగ. నాకు అప్పడమే కావాలన్నట్టు ఉడిచినా కొద్దీ అప్పడాలనే ఆవురావురని ఆరగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నంలుండే శ్రీకాంత్ యాదవ్ అయ్యప్ప స్వామి పడిపూజ పెట్టుకుంటే అగో ఆళ్ళింటికాడ జరిగింది గిట్లా. మరి తొలుత పూజ జరిగేటప్పుడే వచ్చిందో లేకుంటే అటెంక భిక్షశాలైనంక ప్రత్యక్షమైందో తెలియదు గాని స్వాములు భిక్ష చేత్తా అంటే ఎదురుంగా కూసున్నది. ఇక కూసోంగనే దానికి చిన్న ప్లేట్ ఏం సరిపోతదని అన్నం బేసనే ముంగట పెట్టిండ్రు. కాని అన్నమంతా కమ్మగా అనిపియలేదో ఎట్లనో అన్నం ఇడిచిపెట్టి అప్పడాలకే సూటి పెట్టి గవ్వే ఎక్కువ నమిలింది. అది కూడా స్వాములు తిన్నంతసేపు ఆ నుంచి లేత్తొట్లు. స్వాములు భిక్ష చేసినంతసేపు కొండెంగ కూడా తినుకుంటనే కూసున్నది. అందుకే ఇక అయ్యప్ప స్వామే ఇట్లా కొండెంగ రూపంలోకచ్చి మమ్ముల కరుణించిండని మస్తు సంబురపడ్డరు భిక్ష పెట్టిన స్వామింటోళ్ళు. భిక్ష చేయడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు నిజమే దేవుడు లేంది ఎండ్ల ఇందుగలడు అందులేడన్నట్టు అన్నిట్లున్న భగవంతుడు కొండెంగల ఉండకుండుంటడా? తప్పకుంటాడు. ఆ రకంగా చూస్తే ఈ అయ్యప్ప స్వామి ఇంటోళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో గదా అని అనవట్టిండ్రు. ఈ కొండెంగ భిక్ష చేసిన ఇచ్చెంత్రం చూసినా అక్కడికి వచ్చినోళ్ళు.